హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట తాటి రొట్టె. సింపుల్గా టేస్టీగా ఇంట్లో తాటి రొట్టె ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది కొద్దిగా ప్రాసెస్. చూడండి తాటిపళ్ళు ఎలా ఉన్నాయో. ఈ తాటిపళ్ళు నాకు నా ఫ్రెండ్ తెచ్చిచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కదా. ఈ తాటిపళ్ళతోటి మనం తాటి రొట్టె చేసుకుందాము. ముందుగా అయితే ఈ తాటిపళ్ళ పైన ఉన్న ముచ్చిక తీసేసి వీటిని శుభ్రంగా కడుక్కుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తాటి రొట్టి. ఇది కొంచెం ప్రాసెస్. ఈ తాటిపళ్ళు శుభ్రంగా కడుక్కున్నాము. ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో తాటిపళ్ళు. తాటిపళ్ళతోటి రకరకాల వంటలు చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో తాటిపండు. పైన నల్లగా ఉన్న లోపల బంగారం లాగుంది. తాటిపండులో లక్ష్మీదేవి ఉంటుందంట. తాటిపండు నచ్చితే లైక్ చేయండి. ఈ పండు ఎలా ఉందో చూద్దాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ పండు కూడా చాలా బాగుంది. ఫ్రెష్గా తాజాగా బాగా పండింది. ఈ రెండు తాటిపళ్ళు చాలా బాగున్నాయి. ఇప్పుడు వీటితో మనం తాటి రొట్టె చేసుకుందాము. సింపుల్గా టేస్టీగా తాటి రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాము. తాకితేనే చేతికి ఎలా వచ్చేస్తుందో గుజ్జు. బాగా పండిపోయింది. చూడండి ఇంత బాగా పండింది. పైన ఉన్న పీలంతా తీసేయాలి. ఊరికి అలా లాగితే వచ్చేస్తుంది. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. పల్సగా ఉంటుంది. పై చర్మం అంతా తీసేసి ఇప్పుడు ఈ తాటి ముట్టుకున్న గుజ్జు మనం తీసుకోవాలి. అన్నిటికీ పీల్ తీసేసాము. ఇప్పుడు ఈ తాటి ముట్టుకున్న గుజ్జుని కొద్దిగా వాటర్ తడుపుకొని లూజ్ చేసుకోవాలి పీస్ని. తర్వాత మన ఇంట్లో జాలి గంటి ఉంటుంది కదా, దానికేసి రఫ్ చేస్తే ఈజీగా తాటి గుజ్జు వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా తాటి గుజ్జు వచ్చిందో. చాలా బాగా వచ్చింది కదా. ఇలా తాటిగుజ్జు తీసుకోవాలి. ఇంత తాటిగుజ్జు వచ్చింది మనకి. ఇప్పుడు ఈ తాటిగుజ్జుకి ఒక 2 గ్లాసులు బియ్యం నూక, బియ్యం శుభ్రంగా కడుక్కొని రవ్వ ఆడించుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం రవ్వలో కొద్దిగా వాటర్ తడుపుకుంటూ రవ్వని తడిపి పెట్టుకోవాలి. ఒక్కసారిగా నీళ్ళు పోసేయకుండా కొద్దిగా వాటర్ కలుపుకుంటూ రవ్వ తడిపి పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు ఈ రవ్వ నానాలి. చూడండి ఒక్కసారిగా నీళ్ళు పోసేయకుండా కొద్దిగా వాటర్ వేసుకొని రవ్వ తడిపి పెట్టుకున్నాము. మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఈ తాటిపండు గుజ్జులో అరగంట సేపు నానబెట్టిన బియ్యం రవ్వ వేసేయాలి. బియ్యం పిండి వేయకూడదు, బియ్యం రవ్వే వేయాలి. 1 గ్లాసు బెల్లం బాగా మెత్తగా, గడ్డలు అనేవి లేకుండా బాగా మెత్తగా పొడి చేసి 1 గ్లాసు బెల్లం వేసుకోవాలి. తర్వాత 1 గ్లాసు పచ్చి కొబ్బరి మిక్సీకి వేసేసాము. వీటిని గడ్డలు లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. బెల్లం గడ్డలే లేకుండా బాగా నీట్గా సాఫ్ట్గా కలుపుకోవాలి బ్యాటరు. ఇలా వేళ్ళతోటి బ్యాటర్ బాగా సాఫ్ట్గా కలిపేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లో వేసేసి ఒక అరగంట సేపు ఈ బ్యాటరు ఊరనివ్వాలి. మూత పెట్టేసి అరగంట పక్కన వదిలేద్దాము. అరగంట తర్వాత చూడండి మన తాటి రొట్టి మిశ్రమం ఎలా ఉందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలపాలి. ఈ బ్యాటర్ని ఆయిల్ మొత్తానికి పట్టేలాగా బాగా కలపాలి. గంటితోటి బాగా కలిపేసేయాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి కడాయి అంతా అప్లై అయ్యేలాగా రౌండ్గా తిప్పేసి చిన్న టీ గ్లాసుకి వాటర్ పెట్టేసి నడి మధ్యలో పెట్టేసి ఈ తాటి రొట్టి మిశ్రమాన్ని మొత్తం కడాయిలో వేసేసి గరిటెతోటి సమానంగా స్ప్రెడ్ చేసేయాలి. ఈ విధంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి.
ఈ తాటి రొట్టెకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. మూత పెట్టేసి స్టవ్ పైన పాత పెనం ఒకటి పెట్టేసి ఇసుక కానీ సాల్ట్ కానీ వేసేసి పెనమంతా స్ప్రెడ్ చేసేయాలి. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా ఇలా స్ప్రెడ్ చేసి హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న తాటి రొట్టె కడాయి కూడా పెట్టేసి సన్న మంట పెట్టేసి అలా వదిలేయాలి. చూడండి, గంట తర్వాత నీళ్ళు ఎలా తెల్లుతున్నాయో ముద్దీసి చూద్దాము. 1 గంట తర్వాత సన్న మంట మీద గంట సేపు కుక్ చేసాము. ఇలాంటి ఒక వడ పుల్ల తీసుకొని గుచ్చి చూద్దాము. అతుక్కుంటుంది ఫ్రెండ్స్, ఇంకా ఉడకాలి. మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం సన్న మంట మీద. 2 గంటల తర్వాత చూడండి ఎలా ఉందో. 2 గంటల సేపు కుక్ చేసాము. సన్న మంట పెట్టేసి వదిలేసాము. ఇప్పుడైతే ఇది ఇంకొంచెం ఉడకాలి. ఒక అరగంట తర్వాత చేతిని తడుపుకొని ప్రెస్ చేసి చూద్దాము. అతుక్కోవట్లేదు. మొత్తం ఇది ఉడకడానికి 2.5 గంట టైం పట్టింది. చాలా లేట్ ప్రాసెస్. మధ్యలో ఉన్న గ్లాస్ తీసేసి దీనిపైన ఒక ప్లేట్ మూత వేసేసి క్లాత్ సహాయంతో ఉల్టా చేసేయాలి. ఈ విధంగా చూడండి తాటి రొట్టె ఒక సైడు ఎలా కాలిందో. ఇప్పుడు ఇంకో సైడ్ కాల్చాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ తాటి రొట్టెకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. తాటి రొట్టె వేసేసి ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి. సన్న మంట మీద మరో సైడ్ కాల్చేసి మూత పెట్టేసి ఉల్టా వేసేసుకుందాము. ఇలా ఒకసారి కదిలితే కాలిపోయినట్టు, కాలితే అది విడిపోతుంది పెనంకి. తిరగదిప్పించి చూద్దాము. వావ్, చూడండి ఎంత బాగా తాటి రొట్టె రెడీ అయిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తాటి రొట్టె చల్లారినాక కట్ చేసుకోవాలి. మనం ఒక చిన్న ముక్క తీసి చూద్దాము. చూడండి ఎంత బాగా తాటి రొట్టె రెడీ అయిందో. తాటి రొట్టె నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.